శ్రీ గురుభ్యో నమ. సో లాస్ట్ క్లాస్ తోటి మనకి ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయింది. ఎంటైర్ ఇంటిగ్రేషన్ హ్యావింగ్ 16 మోడల్స్. ఓకే, అయితే చాలా మోడల్స్ చాలా ఫార్మాట్స్ అవి చెప్పుకున్నాం. హౌ టు ఐడెంటిఫై ది ప్రాబ్లం, దట్ ప్రాబ్లం బిలాంగ్స్ టు దిస్ మోడల్. మనం ఏదైనా ప్రాబ్లం ఇస్తే కనుక ఆ ప్రాబ్లం ఈ మోడల్లో ఉంటుంది అని మనం ఎలా చెప్పగలం? అందుకని ఒకసారి మీకు ఈ 16 మోడల్స్ కూడా ఒకసారి క్విక్ రివ్యూ, ఒకసారి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏ మోడల్ ఎలా ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం ఇస్తున్నప్పుడు ఐడెంటిఫై చేసి మీరే చక్కగా గ్రూప్గా ఉండి ఒకరిద్దరు ఈ ప్రాబ్లం ఒకటి రాసి దిస్ ప్రాబ్లం బిలాంగ్స్ టు విచ్ మోడల్ అని వాటి క్వశ్చన్ వేస్తే కనుక ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా చెప్పి ఇది ఈ మోడల్, ఇది మోడల్ 15, ఇది మోడల్ 5, ఈ మోడల్ 5 వర్కింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి అని ఆటోమేటిక్ మీరు చెప్పగలిగినప్పుడు ప్రాబ్లం అంతా కూడా చేసినట్లు లెక్క. ఇంకా అంతేగాని ఆ ప్రాబ్లం చూడగానే ఇది ఏ మోడల్లో మీకు తెలియలేదు అనుకోండి, దాని యొక్క ఫార్మేట్ మీకు తెలియలేదు అనుకోండి, అది మీకు చేయడం కష్టం అవుతుంది, వర్కింగ్ ప్రాసెస్ కూడా మీకు గుర్తురాదు. అందుకని మీరు వెంటనే ఏం చేస్తారంటే కనుక ఇప్పుడు నేను 16 మోడల్స్ క్విక్ రివ్యూ ఇస్తాను ఒకసారి. అంటే ఏ మోడల్ ఎలా ఉంటుంది దానికి ఒక పేరు పెట్టి అది దాని యొక్క పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్ ఫార్మేట్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ Model 1. What is Model 1? Model 1 is a direct method. No need to any simplification, any modifications by using directly formula. అంటే చూడండి, దిస్ ఈస్ మోడల్ 1 లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే కనుక డైరెక్ట్ గా ఉంటాయి. చూడండి ఈ ప్రాబ్లమ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దీస్ ఆర్ మోడల్ 1. ఎక్కడ కూడా ఎటువంటి మోడిఫికేషన్స్ మనం చేయవలసిన అవసరం లేదు. ఎక్కడైనా చేయవలసి వస్తే కనుక ట్రైనామెట్రిక్ మోడిఫికేషన్స్, ఆల్జీబ్రిక్ మోడిఫికేషన్ చేసి మనం చదివినటువంటి ఫార్ములాలోకి సింప్లిఫై చేసుకోవాలి. సో ఈ ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి ఇందులో మీకు చూపించినటువంటి ప్రాబ్లమ్స్ ఇలా చూడగానే మనం డైరెక్ట్ గా ఫార్ములా అందులో రాయగలిగేలా ఉండాలన్నమాట. అందుకనే మోడల్ 1 అన్ని కూడా షార్ట్స్ అన్నమాట. అందుకని మోడల్ 1 నుంచి మనకి షార్ట్స్ ఇస్తారు తప్ప ఎస్ఐలు కూడా. అందుకని మోడల్ 1 బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ మోడల్ 1 నుంచి మనం మధ్య మధ్యలో ఎస్ఐ క్వశ్చన్స్ చేసినప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అన్నమాట. అందుకే మోడల్ 1 లో ఉన్నటువంటి ప్రాబ్లమ్సే కాకుండా మనకి రిఫరెన్స్ టెక్స్ట్ బుక్స్ తీసుకుని ప్రాబ్లమ్స్ చాలా మటుకు చేయాలి. నెక్స్ట్ మోడల్ 2. మోడల్ 2 కి మనం పేరు పెట్టుకున్నాం. దిస్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ కూడా చెప్పుకున్నాం. మోడల్ 2 ఈజ్ ఎ సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే ఇవి ఎలా ఉంటాయంటే కనుక దీని యొక్క జనరల్ ఫార్మేట్ ఎలా ఉంటుందంటే కనుక చూడండి, ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ f of x into f dash x dx, ఇంటిగ్రల్ f dash x by f of x dx, ఇలా ఈ ఫార్మేట్ లో ఉంటాయన్నమాట. ఇవి చూడగానే ఎలా ఐడెంటిఫై చేయాలంటే మీకు ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో కానీ డినామినేటర్ లో కానీ ఎగ్జిస్ట్ అయి ఉంటారు. అలా ఎగ్జిస్ట్ అయి ఉంటే కనుక ఆ యొక్క ప్రాబ్లమ్ ని మనం అంటే ఇక్కడ రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్ లో ఉంటాయి. రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్ లో ఉన్నాయి కానీ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయకూడదు. ఎందువల్లంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎప్పుడు యూజ్ చేయాలి? ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రెండు ఫంక్షన్స్ డిఫరెంట్ గా ఉండాలి. కానీ ఇక్కడ అలా ఉండదు. సబ్స్టిట్యూషన్ మెథడ్ లో మీరు ఐడెంటిఫికేషన్ చూడాలి. చూస్తే కనుక ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ న్యూమరేటర్ లో కానీ డినామినేటర్ లో కానీ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్. చూడండి ఇందులో వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ చూడండి, ఇంటిగ్రల్ రూట్ కాట్ ఎక్స్ ఇంటూ కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఉంది. అంటే మనం చూడగానే కాట్ ఎక్స్ యొక్క డెరివేటివ్ మైనస్ కొసెకెంట్ స్క్వేర్ ఎక్స్, అక్కడ మైనస్ లో ప్లస్ లో కాన్స్టెంట్స్ లేకపోయినా పర్లేదు, వాళ్ళు మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు, మనకు కావాల్సిన విధంగా రాసుకోవచ్చు అనమాట. అప్పుడు కాట్ ఎక్స్ అని టీ అనుకుంటే కనుక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, రూట్ టీ ఇంటూ మైనస్ డిటీ అయిపోతుంది. అలాగే ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా అవే చూడగానే ఐడెంటిఫై చేసేయచ్చు మీరు. అయితే ఒక్కొక్కసారి డెరివేటివ్ డైరెక్ట్ గా ఎగ్జిస్ట్ అవ్వదు. సపోజ్ x పవర్ 4 ఉంది, x పవర్ 4 యొక్క డెరివేటివ్ ఎంత? 4x క్యూబ్, అక్కడ 4 ఉండదు. అప్పుడు మీరు వెంటనే దీని డెరివేటివ్ లేదు కదా అని కొట్టి పడేయకూడదు. ఆ 4 లేకపోయినా పర్లేదు, మనం సప్లై చేయొచ్చు, లేదా దాన్ని ఎలిమినేట్ చేసేయచ్చు అన్నమాట. సో ట్రాన్స్ఫర్ చేసేయచ్చు. సో అలాగా సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే కనుక ఒక ఫంక్షన్ న్యూమరేటర్ లో కానీ డినామినేటర్ లో కానీ ఉంటుంది, దాని యొక్క డెరివేటివ్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. అది ఎలా ఎగ్జిస్ట్ అయింది ఏంటి తెలియాలంటే కనుక డిఫరెన్షియేషన్ మీద మంచి గ్రిప్ ఉండాలి. ఆ ప్రాబ్లం చూడగానే ఎస్ దీని యొక్క డెరివేటివ్ దిస్ వన్, sin x డెరివేటివ్ cos x, x పవర్ n డెరివేటివ్ n అంటే x పవర్ n మైనస్ 1, ఆ యొక్క ఫార్ములాస్ డిఫరెన్షియేషన్ అంతా కూడా ఫుల్ గ్రిప్ గా ఉంటే కనుక వన్స్ ఒక్కసారి మనం చూడగానే దిస్ ఈజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అని చెప్పొచ్చు అన్నమాట. ఇక ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదే ఇంటిగ్రల్ కొసెకెంట్ స్క్వేర్ x ఇంటూ రూట్ కాట్ x dx, వెంటనే కాట్ x డెరివేటివ్ కొసెకెంట్ స్క్వేర్ x, కానీ యాక్చువల్లీ కాట్ x డెరివేటివ్ మైనస్ కొసెకెంట్ స్క్వేర్ x, కానీ అక్కడ కొసెకెంట్ స్క్వేర్ x ఉండదు, నష్టం లేదు. మనం కాట్ x is equal to t minus cosecant square x dx is equal to t. I don't want minus cosecant square x dx is equal to minus dt.
సో మెథడ్ 2 సబ్స్టిట్యూషన్ మెథడ్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అవన్నీ కూడా బాగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. మోడల్ 3. వాట్ ఈస్ మోడల్ 3? ఈ మోడల్లో ఉన్నటువంటి ఇంటిగ్రెంట్స్ ని అబ్జర్వ్ చేయాలి. మనం ఎప్పుడు కూడా ఇంటిగ్రెంట్ ఆ ఫంక్షన్ ఏంటో అబ్జర్వ్ చేయాలి ఫస్ట్. ఎలా ఉంది ఇది? sin 5x sin 7x into cos 5x dx అంటే ఈ ఫార్మేట్ లో ఉంది. అంటే ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ప్రొడక్ట్ లో ఉన్నాయి. యాంగిల్స్ ఎలా ఉన్నాయి? కాంపౌండ్ యాంగిల్స్ ఆర్ మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ అన్నమాట. అంటే ఆ ఫార్మేట్ లో ఉన్నటువంటి అంటే రెండు ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ప్రొడక్ట్ లో ఉంటాయి అన్నమాట. అంటే ఇంటిగ్రల్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంటిగ్రల్ sin 7x into cos 5x dx ఇలా ఉన్నప్పుడు బై యూజింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. sin a plus b plus sin a minus b is equal to 2 sin a cos b. ఈ ఫార్ములాస్ ఉపయోగించి ఈ ప్రాబ్లమ్స్ ని ఎవాల్యుయేట్ చేయాలి. అది చేస్తే సరిపోతుంది. చూడగానే ఐడియా వచ్చేది మనకి sin into cos sin a into cos b is equal to 1/2 sin of a plus b plus sin a minus b. cos a cos b కింద కనబడుతుంది. అంటే cos 6x into cos 3x కింద కనబడుతుంది. cos a cos b is equal to 1/2 cos of a plus b plus cos of a minus b. సో అవి చూడగానే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఫార్ములాస్ యూజ్ చేయాలని తెలుస్తుంది. దిస్ ఇస్ మోడల్ 3. నెక్స్ట్ మోడల్ 4. వాట్ ఈస్ మోడల్ 4? మోడల్ 4 ఏంటంటే కనుక ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క పవర్స్ అన్నమాట. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇంటిగ్రల్ sin పవర్ mx into cos పవర్ nx dx. ఇవే రిడక్షన్ ఫార్ములాస్. యాక్చువల్ గా దీన్ని సబ్ మోడల్ కింద రిడక్షన్ ఫార్ములాస్ ని సబ్ మోడల్ కింద తీసి మోడల్ 4 కింద పెట్టామన్నమాట. అంటే ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క పవర్స్ ఉంటాయి ఇక్కడ. ఆ పవర్స్ ఎలా ఉంటాయంటే చూడండి, ఇది ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇంటిగ్రల్ sin పవర్ 6x into cos పవర్ 4x dx. మోడల్ 4 వచ్చేటప్పటికి ఈ మోడల్ 4 లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే కనుక ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క పవర్స్ అన్నమాట. మనకి 6 ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా, ఈ 6 ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ యొక్క పవర్స్ ఉంటాయి. అంటే ఎలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ sin పవర్ 6 θ into cos పవర్ 4 θ d θ. ఈ పవర్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఈ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ కి పవర్స్ ఈ విధంగా ఉంటాయి కదా, మీరు వెంటనే ఎలర్ట్ అయిపోయి s is a powers of the trigonometric function అని ఒక పేరు పెట్టేసుకోవాలి దానికి. ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ ది ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ హ్యావింగ్ ది కాంపౌండ్ అండ్ మల్టిపుల్ యాంగిల్స్. మోడల్ 4 వచ్చేటప్పటికి పవర్స్ ఆఫ్ ది ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్. ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ పవర్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? sin cos ఇది ఒక పేరు, tan sec ఇది ఒక పేరు, cot cosecant ఇది ఒక పేరు. ఈ పేర్లలో ఉంటాయి. ఎందుకంటే సబ్స్టిట్యూషన్ ఈజీగా ఉంటుంది. sin డెరివేటివ్ cos, tan డెరివేటివ్ secant స్క్వేర్, cot డెరివేటివ్ cosecant స్క్వేర్ అందులో ఆ పేర్స్ లోనే ఇస్తారు మనకి. అలా చూడగానే మనం ఐడెంటిఫై చేయొచ్చు మేడం. సో ప్రాబ్లమ్స్ అంటే అదే టైప్ లో ఉంటాయి. నేను మన ఏదో ఎగ్జాంపుల్ కి 2-3 ప్రాబ్లమ్స్ కి డిస్ప్లే చేస్తాను మీకు తెలియడం కోసం అన్నమాట. ఆ మోడల్ ఎలా ఉంటుంది, ఐడెంటిఫికేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఇస్ మోడల్ 4. నెక్స్ట్ మోడల్ 5. మోడల్ 5 యొక్క స్టాండర్డ్ ఫార్మాట్ ఇంటిగ్రల్ 1/ax² + bx + c integral 1/√ax² + dx + c integral √ax² + dx + c. This is very most important model. So this model depends on 9 formulae. ఈ మోడల్ అంతా కూడా 9 ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు చెప్పాను 9 ఫార్ములాస్. ఇంటిగ్రల్ 1/√x² + a² dx = sin h inverse of x by a. ఇంటిగ్రల్ 1/√x² - a² dx = cos h inverse of x by a. ఇంటిగ్రల్ 1/√a² - x² = sin inverse of x by a. అలా 9 ఫార్ములాస్ ఉంటాయి. 9 ఫార్ములాస్ చదివితే మోడల్ 5 చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఈ మోడల్ 5 ని ఐడెంటిఫై చేయాలంటే ఏ ఫార్మాట్ లో ఉండాలి? ఇది ఈ ఫార్మాట్ లో ఉండాలి అన్నమాట. ఇంటిగ్రల్ 1/ax² + bx + c dx or integral 1/√ax² + bx + c dx or integral √ax² + bx + c dx. ఆ ఫార్మాట్ లో ఉంటే గనుక వెంటనే ఓకే మోడల్ 5 అని ఐడెంటిఫై చేశారు. వాట్ ఇస్ ది వర్కింగ్ ప్రాసెస్? ద వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ మోడల్ 5 ఈజ్ ఫస్ట్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ చేంజెస్ ఇంటూ x² + a² or a² - x² or x² - a² ఫార్మాట్ లో కన్వర్ట్ చేసుకోవాలి. ఆ కన్వర్షన్ ఎలా చేసుకోవాలి? ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం. ఆ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మనం ఎందులోకి మార్చుకుంటాం? క్యాపిటల్ x² - a² ఒక ఫార్మాట్ లోకి మార్చుకుంటాం. మనకి 9 ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఇగో 9 ఫార్ములాస్ మీకు డిస్ప్లే చేస్తాను. ఇవి 9 ఫార్ములాస్. ఈ 9 ఫార్ములాస్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అవి మనం ప్రాబ్లమ్స్ లో మీకు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు అలవాటు అవుతుంది అన్నమాట. ఓకే, అవి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి అనేది వీడియో క్లాస్ లో 5 వీడియో క్లాసెస్ వరకు చెప్పుకున్నాం మనం. అది మోడల్ 5. సపోజ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లం ఇంటిగ్రల్ 1/x² + x + 1 ఉంది. ఆ x² + x + 1 ని రాసుకోవడం రావాలి. టేక్ x² + x + 1 is equal to x² + 2 into x into 1/2 + 1/2 whole square minus 1/2 whole square plus 1.
అప్పుడు రాసుకుంటే ఎక్స్ప్రెషన్ అంతా కూడా ఎలా మారిపోతుంది, x ప్లస్ 1/2 హోల్ స్క్వేర్ మైనస్ సంథింగ్ అని మారిపోతుంది. ఆ ఫార్ములా చేంజ్ అయిపోతుంది. అందుకే మోడల్ 5 ని అక్కడ ఆ వర్క్ ఆ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్ గా రాయగలగడం రావాలన్నమాట మీకు. ఆ వస్తే కనుక ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చక్కగా ఆడుతూ చేసుకోవచ్చు అన్నమాట. పెద్ద స్ట్రెస్ అనిపించదు. సో మోడల్ 5 ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ గోస్ టు మోడల్ 6. వాట్ ఈస్ మోడల్ 6? మోడల్ 6 ఏంటంటే కనుక రేషనల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. అంటే ఒక రేషనల్ ఫంక్షన్ ఉంటుంది. ఆ రేషనల్ ఫంక్షన్స్ లో వేరియబుల్స్ బదులు ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి. 1/a plus or minus cos x dx, integral 1/a plus or minus b sin x dx, integral 1/a sin x plus or minus b cos x plus or minus c. ఈ ఫార్మేట్ లో ఉంటుంది అన్నమాట. ద రేషనల్ ఫంక్షన్ హ్యావింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. అందులో దీని మోడల్ ఏంటంటే కనుక దీని పేరు అయితే మోడల్ 6 కి మోడల్ 5 కి పేరు పెట్టుకోవచ్చు మీరు 9 ఫార్ములా మెథడ్. అంటే 9 ఫార్ములాస్ అందులో బాగా యూజ్ చేస్తాం కాబట్టి మోడల్ 5 కి 9 ఫార్ములా మెథడ్ పెట్టుకోండి. నెక్స్ట్ మోడల్ 6 కి రేషనల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. అంటే రేషనల్ ఫంక్షన్ ఉంటుంది. ఆ యొక్క ఫార్మేట్ ఎలా ఉంటుందంటే ఇది ఈ ఫార్మేట్ లో ఉంటాయి. ఈ ఫార్మేట్ లో ఉన్న వాళ్ళకి వర్కింగ్ ప్రాసెస్ ఏంటి? వర్కింగ్ ప్రాసెస్ ఏంటంటే కనుక మొత్తం ఇందులో ఉన్నటువంటి ఈ మోడల్లో ఉన్నటువంటి మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ కి కూడా ఒకటే ఫస్ట్ స్టెప్ 1 tan x by d is equal to t అనుకోండి. డిఫరెన్షియేషన్ కడతాం. లాస్ట్ సింప్లిఫై చేస్తే dx is equal to 2/1 plus t square into dt అని వస్తుంది. అది స్టెప్ 1. స్టెప్ 2 ప్రాబ్లం లో ఉన్నటువంటి డినామినేటర్ తీసుకుంటాం. ఆ డినామినేటర్ లో sin x cos x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే dx is equal to 2/1 plus t square into dt అని వస్తుంది. వచ్చిన తర్వాత sin x ఉంటే కనుక sin x is equal to 2 tan x by 2 by 1 plus tan square x by 2 అని రాస్తాం. అంటే 2t by 1 plus t square. cos x ఉంటే కనుక 1 minus cos square x by 2 by 1 plus tan 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. అంటే 1 minus t square by 1 plus t square. స్టెప్ 1. స్టెప్ 2 ఏంటంటే డినామినేటర్ తీసుకుంటాం. ఈ డినామినేటర్ లోని ఈ cos ఉంటే cos, sin ఉంటే sin సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు అది మోడల్ 5 లో కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. మోడల్ 5 లోకి మనం ఎక్సెల్ లో చేస్తాం. ఇక్కడేమో టీ లో ఉండాలన్నమాట. అంతే తేడా. అందుకనే మోడల్ 5 పర్ఫెక్ట్ గా చేస్తే మోడల్ 6 ఆటోమేటిక్ గా చేసినట్టే. అంటే ఇంచుమించు 50% పైన మనం కంప్లీట్ చేసినట్టు మోడల్ 6. అంటే మోడల్ 6 ఏంటంటే కనుక రేషనల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఏంటి పేరు పెట్టుకుందాం? పేరేంటి? రేషనల్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. మీకు అంతగా గుర్తు లేదనుకోండి, ఈ టైప్ ఈ మోడల్ కనబడగానే ఎప్పుడు tan x by d is equal to t అది మైండ్ లో గుర్తొచ్చేది. అది ఆ ఒక్క పాయింట్ మైండ్ లో గుర్తొచ్చిందంటే కనుక ఎంటైర్ మొత్తం ప్రాబ్లం కంటిన్యూ అయిపోతుంది అన్నమాట ఇంకా. ఓకే, ఇది మోడల్ 6. మోడల్ 7. వాట్ ఈస్ మోడల్ 7? పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే రిసాల్వింగ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది బాగా తెలియాలి. అంటే మన ఫస్ట్ ఇయర్ లో ఉంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ ని ఎలా స్ప్లిటింగ్ చేయాలి, ఆ స్ప్లిటింగ్ చేస్తూ వస్తే కనుక చాలా ఈజీ. అయితే పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే అదొక చాప్టర్ అది, కానీ ఇంటిగ్రేషన్ ఒక మెథడ్ అది. ఎంటైర్ చాప్టర్ అంతా కూడా తరువుగా ఉంటేనే కానీ మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ప్రాబ్లమ్స్ డీల్ చేయలేము. అంతేగాని మీరు ఏదో పార్షియల్ ఫ్రాక్షన్స్ లో మొత్తం 5 మెథడ్స్ ఉంటాయి, ఒక మెథడ్ చేసేసి దాని మీద ప్రాబ్లం చేసేసి కూర్చుంటే కుదరదు. పార్షియల్ ఫ్రాక్షన్స్ లో మొత్తం 5 మెథడ్స్ ఉంటాయి. ఆ 5 మెథడ్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే, అందుకే నేను ఈ 5 మెథడ్స్ మీద ఒక 8 వీడియోస్ మన ఛానల్లో పెట్టాను. అవన్నీ కూడా మీరు చూసి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే అసలు మీరు చేయవలసిన అవసరం లేదు. ఇంటిగ్రేషన్ ఇక్కడ అంతా కూడా పార్షియల్ ఫ్రాక్షన్ చేసి లాస్ట్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటాం. ఇంటిగ్రల్ 1/x dx ఫార్ములా లేదా ఇంటిగ్రల్ 1/ax plus b dx ఫార్ములా యూజ్ చేస్తాం. పవర్ అందుకే ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఇది ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ వల్ల ఒక చాప్టర్ మనం తరువుగా ఉంటేనే కానీ చేయలేము. ఫ్యాక్టరైజేషన్ చేయగలిగారు అనుకోండి మీరు, పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్. ఫ్యాక్టరైజేషన్ చేయలేకపోతారు అనుకోండి, మోడల్ 5 లోకి వెళ్ళిపోతారు. అందుకని అక్కడ ఫ్యాక్టరైజేషన్ వస్తుందా లేదా అనేది చిన్న టెక్నిక్ ఏంటంటే డిస్క్రిమినెంట్ కట్టాలి. b² - 4ac నెగిటివ్ వచ్చిందనుకోండి ఫ్యాక్టర్స్ రావు, ఇమాజినరీ ఫ్యాక్టర్స్ వస్తాయి, ఇమాజినరీ ఫ్యాక్టర్స్ వస్తాయి, అవి మనకి సంబంధం లేదు. అందుకని మీకు పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ చేయాలా లేకపోతే మోడల్ 5 చేయాలా? మోడల్ 5 లో ఉన్న ప్రాబ్లమ్స్ పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఉన్న మోడల్ ప్రాబ్లమ్స్ ఒకేలా ఉంటాయి. చూడండి, ఇవన్నీ కూడా మోడల్ 5 లో ప్రాబ్లమ్స్, పైన అన్ని కూడా మోడల్ 5 లో ప్రాబ్లమ్స్, కింద అన్ని కూడా మోడల్ 7 లో ప్రాబ్లమ్స్. ఇవి 9 ఫార్ములా ఉపయోగించి చేస్తాం. ఇవేమో స్ప్లిటింగ్ అంటే పార్షియల్ ఫ్రాక్షన్ స్ప్లిట్ చేస్తాం. అయితే కింద డినామినేటర్ లో ఫ్యాక్టరైజేషన్ కుదురుతుంది అనుకోండి, పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్. కుదరలేదు అనుకోండి, ఇక్కడికి వచ్చేస్తారు. 1 అని ఉంటేనే, ఆ 1 కాకుండా x + 1 ఇలాంటివి ఉండడానికి మళ్ళీ వేరే మెథడ్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ మీకు ఎప్పుడు చేయాలంటే కనుక ఇలాగ 3 మెథడ్లు మనకు కన్ఫ్యూజ్ గా ఉంటాయి. ఆ మెథడ్స్ ఏంటంటే కనుక మెథడ్ 5 ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ మెథడ్ లో చేయకూడదు అనిపిస్తుంది, ఫ్యాక్టరైజేషన్ వచ్చి చేసేయచ్చు.
మోడల్ 7 అంటే పైన ఎప్పుడు కూడా 1 నుండి కింద ఫ్యాక్టరైజేషన్ చేయడానికి వీలుగా ఉంటే కనుక నువ్వు పార్షియల్ ఫ్రాక్షన్ మెథడ్ యూజ్ చేసేయచ్చు. సో ఓకే, అలాగే మోడల్ 7 ఎప్పుడు కూడా మీకు ఎలా ఉంటుందంటే కనుక పైన ఒక పాలినామియల్ ఉంటుంది, కింద ఒక పాలినామియల్ ఉంటుంది అనమాట. పైన ఫస్ట్ డిగ్రీ పాలినామియల్ ఉండి కింద సెకండ్ డిగ్రీ థర్డ్ డిగ్రీ ఉంటుంది. అంటే ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఉంటాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు వాటిని స్ప్లిటింగ్ చేసి లాస్ట్ ఇంటిగ్రేషన్ చేయటం, అది మోడల్ 7. మోడల్ 8 ఈజ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. దీన్ని ఐడెంటిఫై చేయడం ఈజీయే. రెండు ఫంక్షన్స్ డిఫరెన్స్ ఫంక్షన్స్ ప్రొడక్ట్ లో ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ x ఇంటూ sin x dx. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, ఒక ఫంక్షన్ యొక్క డెరివేటివ్ దొరకదు అక్కడ, డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఖచ్చితంగా మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేయాలి. సో ఆ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్మేట్ udv ఈజ్ ఈక్వల్ టు u మైనస్ v ఇంటూ du. ఒకసారి సింగిల్ ఫంక్షన్ ఉంటుంది, అప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కాదని మీరు అనుకోకూడదు. రెండు ఫంక్షన్స్ లేవు కదా, ఇంకో ఫంక్షన్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రల్ sin ఇన్వర్స్ x dx అని ఉంది, ఇంటిగ్రల్ 1 ఇంటూ sin ఇన్వర్స్ x ఇంటూ 1 ఇంటూ dx కింద రాసుకోవాలి. అప్పుడు అది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేసి కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ మోడల్ 9 బెర్నౌలీస్ రూల్. ఇది ఏంటంటే ఇంటిగ్రల్ x యొక్క పవర్ మోర్ దెన్ 1 ఉంటుంది అన్నమాట. అంటే ఇంటిగ్రల్ x క్యూబ్ ఇంటూ sin 5x dx ఉందనుకోండి, బెర్నౌలీస్ రూల్స్ అన్నమాట. ఆ రూల్ ఏం చెప్తుంది? దట్ రూల్ సేస్ దట్ udv ఈజ్ ఈక్వల్ టు uv మైనస్ u dash v1 plus u double dash v2 minus u triple dash v3 plus so on like this. ఇది స్టేట్మెంట్ ఆఫ్ ది బెర్నౌలీస్. అంటే మీరు అందులో ఉన్నటువంటి ఫంక్షన్ u సెలెక్ట్ చేసుకుని u dash u1 ఇవన్నీ కలిపి అది ఎలా ఐడెంటిఫై చేయడం? డిగ్రీ మోర్ దెన్ 1 ఉండాలి అన్నమాట. అంటే ఇంటిగ్రల్ x క్యూబ్ ఇంటూ e పవర్ 5x లేదా ఇంటిగ్రల్ x స్క్వేర్ ఇంటూ sin 2x dx ఇలా ఉంటుంది అన్నమాట. అంటే బెర్నౌలీ రూల్ ని కూడా మనం ఐడెంటిఫై చేయడం కూడా ఈజీ. నెక్స్ట్ మోడల్ 10. మోడల్ 10 ఏంటంటే కనుక ఇంటిగ్రల్ e పవర్ x ఉంటుంది అన్నమాట. e పవర్ x ఇంటూ సమ్ ఫంక్షన్ ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ మటుకి. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ sin x ప్లస్ cos x అని ఉంటుంది. అంటే e పవర్ x ప్లస్ f ఆఫ్ x ప్లస్ f డాష్ x అంటే ఇది ఫార్మాట్ అన్నమాట. దీని యొక్క కరెక్ట్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే కనుక మోడల్ 10 ఇంటిగ్రల్ e పవర్ ax ఇంటూ f ఆఫ్ x ప్లస్ f డాష్ x dx. దీన్ని ఐడెంటిఫై చేయడం ఇది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎక్స్పోనెన్షియల్ ఉంటుంది అక్కడ, e పవర్ x అని ఉంటుంది అన్నమాట. ఉందంటే కనుక ఆ ఫార్మే చూసుకోవాలి. రెండు ఫంక్షన్స్ కలిపి ఉంటాయి, ఒకటేమో డిరైవబుల్ ఫంక్షన్, ఇంకోటేమో ఆర్డినరీ ఫంక్షన్. అంటే ఒకటేమో f ఆఫ్ ఫంక్షన్, ఇంకోటేమో f డాష్ x ఫంక్షన్ అన్నమాట. ఒకసారి కలిసి ఉన్నట్టుగా మనకు కనపడవు, వాటిని కొంచెం సింప్లిఫై చేస్తే అందులో ఉన్నటువంటి డిరైవబుల్ ఫంక్షన్ మనకు బయటకు వస్తుంది అన్నమాట. ఒకటి f ఆఫ్ x, ఒకటి f డాష్ x. ఇదేమో మోడల్ నెంబర్ 10. మోడల్ నెంబర్ 11. వాట్ ఈస్ మోడల్ నెంబర్ 11? మోడల్ నెంబర్ 11 ఈజ్ పెయిర్ ఆఫ్ స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ అన్నమాట. అంటే ఎలా ఉంటాయంటే ఇవి ఎప్పటికీ కూడా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ యూజ్ చేస్తే టెర్మినేట్ అవ్వవు. అందుకని ఇందులో 4 జనరల్ ఫార్ములాస్ ఉంటాయి. ఇంటిగ్రల్ e పవర్ ax ఇంటూ sin bx ప్లస్ c, ఇంటిగ్రల్ ax ఇంటూ cos ఆఫ్ bx ప్లస్ c, ఇలాగా రెండు c లేని రెండు. ఇవి ఎప్పటికీ కూడా జనరేట్ అవ్వవు, టెర్మినేట్ అవ్వవు. అందుకని వీటిని టెర్మినేట్ చేయడానికి i అని పేరు పెట్టి ప్రూఫ్ తోటి ఈ రిజల్ట్స్ అన్ని ఉపయోగించి చేస్తామన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మధ్య మధ్యలో ఉన్నప్పుడు ఈ రిజల్ట్ ఈ మోడల్ 11. ఓకే, మోడల్ 12. మోడల్ 12 ఎలా ఉంటుందంటే ఈ ఫార్మాట్ లో ఉంటుంది. ఇంటిగ్రల్ 1 బై a ప్లస్ ఆర్ మైనస్ cos స్క్వేర్ x dx. cos స్క్వేర్లు sin స్క్వేర్లు ఉంటాయి. ఓన్లీ కాస్లు సైన్లు ఉన్నాయనుకోండి మోడల్ 6, స్క్వేర్లు ఉన్నాయనుకోండి మోడల్ 12. సో ఐడెంటిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి మోడల్ 12 లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, మీరు చూడండి మోడల్ 6 లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయో, మోడల్ 12 లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి. sin x లో cos x లో ఉంటే కనుక మోడల్ 6, స్క్వేర్లు ఉన్నాయనుకోండి మోడల్ 12. దీని వర్కింగ్ ప్రాసెస్ వేరు, దీని వర్కింగ్ ప్రాసెస్ వేరు. దీని వర్కింగ్ ప్రాసెస్ tan x by 2 is equal to t అనుకుంటాం. దీని వర్కింగ్ ప్రాసెస్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే cos స్క్వేర్లు sin స్క్వేర్లు ఉంటే కనుక ఫస్ట్ మీరు న్యూమరేటర్ ని డినామినేటర్ ని cos స్క్వేర్ పెట్టి డివైడ్ చేసేస్తారు. మొత్తం ఎంటైర్ tan లో మారిపోతుంది. అప్పుడు tan x is equal to t అనుకోవడం వల్ల కింద ఎక్స్ప్రెషన్ అంతా కూడా మీకు మోడల్ 5 లో కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. ఆ మోడల్ 5 మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఈ మోడల్ 12 ఈజీగా చేస్తారు. మీరు ఇక్కడ చేయవలసిన ఎక్సెస్ వర్క్ ఏంటి? cos స్క్వేర్ పెట్టి డివైడ్ చేసి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ ఎందుకంటే ఆ ఫార్మాట్ లో ఉన్న వాటిని అలాగే చేయాలి. మనం చేస్తే అది మోడల్ 5 లోకి వెళ్ళిపోతుంది. మోడల్ 5 లో ఎలాగైతే చేసినా అలాగే చూడండి ఎంత మోడల్ 6 బాగా చేయాలంటే మోడల్ 5 చేయాలి, మోడల్ 12 బాగా చేయాలంటే మోడల్ 5 బాగా చేయాలి. లింకులు ఎలా ఉన్నాయి చూడండి. ఈ లింకులు అన్ని కూడా కనెక్షన్ మీకు తెలిస్తే కనుక ఆటోమేటిక్ ఏ మోడల్ ఎంత ఇంపార్టెంట్ మీకే తెలిసిపోతుంది. ఓకే, మోడల్ 12 తెలిసింది కదా. మోడల్ 12 ఏ ఫార్మాట్ లో ఉంటాయో ఈ ఫార్మాట్ లో ఉంటాయన్నమాట. మోడల్ 13. మోడల్ 13 యొక్క ఫార్మాట్ ఎలా ఉంటుందంటే ఇది ఈ విధంగా ఉంటుంది. a sin x plus a cos x plus b sin x plus c by ఈ ఫార్మాట్. చూడండి ఈ ఫార్మాట్ లో ఉంటే ఏం చేయాలి, దీని వర్కింగ్ ప్రాసెస్ ఏంటి,
న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ప్లస్ ఒకవేళ ఇందులో c ఉందనుకోండి ప్లస్ r అని రాస్తామంట. ఈ a b c వాల్యూస్ ప్లస్ r ప్లస్ c రాసుకోండి. a ఇంటూ dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ప్లస్ c. ఇక్కడ c ఉందనుకోండి, ఇక్కడ c కన్ఫ్యూజ్ అయిపోతుంది కాబట్టి r అనుకుంటామంట. అప్పుడు a b r వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే కనుక న్యూమరేటర్ కొత్త న్యూమరేటర్ తయారవుతుంది. ఈ పాత న్యూమరేటర్ తీసేసి మనం ఫైండ్ అవుట్ చేసినటువంటి కొత్త న్యూమరేటర్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం ఇస్ ఓవర్. వర్కింగ్ ప్రాసెస్ ప్రాబ్లం చూడగానే అంటే a cos x ప్లస్ ఆర్ మైనస్ b sin x ప్లస్ ఆర్ మైనస్ c బై d cos x ప్లస్ ఆర్ మైనస్ e sin x ప్లస్ ఆర్ మైనస్ f ఈ ఫార్మాట్ లో ఉండగానే అంటే న్యూమరేటర్ లోనే డినామినేటర్ లోనే sin cos ఫంక్షన్స్ ఉంటాయి. వెంటనే మైండ్ లో మనకు గుర్తొచ్చేది yes న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు a ఇంటూ dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b ఇంటూ డినామినేటర్ ప్లస్ సమ్ కాన్స్టెంట్ r p ఏదోటి. ఓకే, ఆ న్యూమరేటర్ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఎప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట పార్ట్. నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు కూడా ఏమైపోతుంది అంటే కనుక మోడల్ 5 లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ చూడండి మోడల్ 5 ఎంత ఇంపార్టెంట్. సో ఆ మోడల్ 5 లోకి వెళ్ళిపోతే అక్కడ ఎలాగైతే చేసాం అలాగే చేస్తామట. ముందు ఆ మోడల్ చూడగానే వర్కింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ స్టెప్ కనుక మీకు గుర్తొచ్చింది అనుకోండి, ప్రాబ్లం అంతా కూడా ఎలా చేయాలో మనకు తెలిసిపోతుంది. ఓకే, దిస్ ఈస్ మోడల్ 30. మోడల్ 14 ఇవి ఎలా ఉంటాయి, ఈ ఫార్మాట్ లో ఉంటాయి. ఇంటిగ్రల్ px plus q by root of ax square plus bx plus c, ఇంటిగ్రల్ px plus c into square root of ax square plus bx plus c, ఇంటిగ్రల్ px plus q by ax square plus bx plus c ఈ ఫార్మాట్ లో ఉంటాయి. ఇంటిగ్రల్ 1 by px plus q into root of ax square plus bx plus c ఈ 4 ఫార్మాట్స్ లో ఉంటాయి. కానీ ఇది మోడల్ 14. వెంటనే ఏం చేయాలి, దీని వర్కింగ్ ప్రాసెస్ ఏంటి, న్యూమరేటర్ అంటే ఫస్ట్ మూడింటికి కూడా ఒక వర్కింగ్ ప్రాసెస్, తర్వాత దానికి ఇంకో వర్కింగ్ ప్రాసెస్ అన్నమాట. మోడల్ 14 లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే కనుక న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు a ఇంటూ dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b. అక్కడ a b వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ కొత్త న్యూమరేటర్ వాల్యూ తీసుకొచ్చి మళ్ళీ ప్రాబ్లమ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మళ్ళీ మోడల్ 5 లోకి వెళ్ళిపోతుంది. మోడల్ 5 లో మనం ఎలాగైతే చేస్తాం అదే వర్కింగ్ ప్రాసెస్ చేస్తామన్నమాట. అంటే స్టార్టింగ్ లో మీకు ఒక ఐడియా వచ్చేసింది అనుకోండి, ఇది ఇంటిగ్రల్ px plus q by ax square plus bx plus c, ఇంటిగ్రల్ px plus q to root of ax square plus ax square plus bx plus c ఈ ఫార్మాట్ లో తెలియగానే వెంటనే మీరు yes న్యూమరేటర్ కెన్ బి రిటన్ యాజ్ a into dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b. a b ఫైండ్ అవుట్ చేయడం, ఆ కొత్త న్యూమరేటర్ వాల్యూ తీసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేయడం. సో ఓవర్. అయితే అది అలా సబ్స్టిట్యూట్ చేయగానే మీకు ఇంటిగ్రల్ f'(x) by f of x కూడా మధ్య మధ్యలో ఫార్ములాస్ ఉపయోగిస్తూ మోడల్ 5 లో చేంజ్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి మోడల్ చేంజ్ మోడల్ 5 లో మనం ఎలా చేస్తాం అలాగే చేసుకుని వచ్చేస్తాం అన్నమాట. మోడల్ 12 13 14 అన్ని మోడల్ 5 లోకి చేంజ్ అవుతున్నాయి. అక్కడ ఎలా చేస్తాం అలాగే చేస్తాం. ఆ మోడల్ 14 ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి. చూడగానే మనం గుర్తుపెట్టుకోవాలి yes this is మోడల్ 14 అనే ఐడియా వచ్చేది మనకి. అందుకోసం కూడా ఎంటైర్ మొత్తం ఇంటిగ్రేషన్ అంతని కూడా 16 మోడల్స్ కింద డివైడ్ చేయడానికి కారణం అది. మీ ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉండాలన్నమాట. లాస్ట్ బట్ వన్ మోడల్ 15. మోడల్ 15 ఏంటి, ఇది ఈ ఫార్మాట్ లో ఉంటాయి. అంటే న్యూమరేటర్ లో డినామినేటర్ లో కూడా x స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 1 x పవర్ 4 ప్లస్ ఆర్ మైనస్ 1 ఇలాగా ఈ ఫార్మాట్స్ లో ఉంటాయి. ఇది చూడగానే వెంటనే న్యూమరేటర్ డినామినేటర్ x స్క్వేర్ పెట్టి మనం డివైడ్ చేస్తే వర్కింగ్ ప్రాసెస్ అది మోడల్ 15 కి. సో న్యూమరేటర్ డినామినేటర్ x స్క్వేర్ పెట్టి డివైడ్ చేస్తే కూడా అది సెపరేట్ ఫార్మాట్ లో మారిపోతుంది. అప్పుడు డినామినేటర్ ని రీమోడిఫికేషన్ చేయాలి. చేస్తే కనుక అది సబ్స్టిట్యూషన్ మెథడ్ లోకి వెళ్ళిపోతుంది, మోడల్ 2 లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేస్తే కనుక చాలా సింపుల్ గా అయిపోతుంది ప్రాబ్లం. సో అసలు ప్రాబ్లం స్టార్టింగ్ లోనే వర్కింగ్ ప్రాసెస్ స్టెప్ 1 గుర్తొచ్చింది అనుకోండి, ఇంకా ఆటోమేటిక్ గా అన్ని గుర్తొస్తాయన్నమాట. ఎప్పుడు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేసేసి ఉన్నప్పుడు మాత్రమే. దిస్ ఈజ్ మోడల్ 15. మోడల్ 15 లో ఉన్న ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటాయి. ఇది ఇంజిన్ స్టార్ట్ అవ్వాలి, ఫస్ట్ స్టార్ట్ అయితే కనుక ఆటోమేటిక్ రన్నింగ్ లోకి వెళ్ళిపోతుంది అండి. ఓకే, నెక్స్ట్ లాస్ట్ మోడల్ 16 రిడక్షన్ ఫార్ములా. 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఉంటాయి. 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ కి డిగ్రీస్ n గాని m గాని ఉన్నాయనుకోండి, ఆయన రిడక్షన్ ఫార్ములాస్ ఆయన ఐడెంటిఫై చేయడం పెద్ద ఇదేం కాదు. అలాగే పవర్స్ 5 గాని 6 గాని 10 గాని ఉన్నాయనుకోండి, అప్లికేషన్స్ అవి ఆ n ప్లేస్ లో 5 గాని 10 గాని పెడతాం. అంటే ఈ టైప్ లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా రిడక్షన్ ఫార్ములాస్ అన్నమాట. 6 రిడక్షన్ ఫార్ములాస్ కి 3 నేను ప్రూఫ్ ఇచ్చాను, మిగతా 3 మీ నోట్స్ సొంతంగా చేయాలి. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇలాగే చేయాలి. అలా సైన్ కాస్ ఉన్నప్పుడు కూడా రిడక్షన్ ఫార్ములా చేశాను. So this is a quick review of integration. Entire integration అంతా కూడా మీకు చక్కగా దేనికి దానికి సెపరేట్ చేసి మోడల్ వైజ్ గా కూర్చి పెట్టండి. ఓకే, నెక్స్ట్ దీంతో ఇంటిగ్రేషన్ అయిపోయింది. యూనిట్ 1 is over.
టుమారో ఆన్వర్డ్స్ యూనిట్ 2 అంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. డెఫినెట్ ఇంటిగ్రల్స్ అంటే ఏం లేదు, ఈ 16 మోడల్స్ లో నాకు అన్ని చేయవలసిన అవసరం లేదు. 10 మోడల్స్ వరకు చేసి పర్ఫెక్ట్ గా ఉంటే అండ్ అలాగే మిగతా 6 మోడల్స్ వదిలేమని కాదు, చేస్తే అవే వస్తాయి మనకి. ఇక్కడ మళ్ళీ వచ్చి లిమిట్స్ తగ్గించడం అంతే. అవి ఎలాగేంటనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఆ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ అవి అందులో చూద్దాం. ఓకే.